హలో, నేనండి మట్టి గ్లాసుని. నన్ను టీ దుకాణాల్లో కలిసే ఉంటారు. ప్రజలు నాలో టీ పోసుకుని తాగి అక్కడే నన్ను ముక్కలు చేసేస్తారు. ఇకపోతే నేనేమో మట్టి గిన్నెని. చాలా కాలం నుండి నన్ను, నాతో పాటు వేరే మట్టి పాత్రల్ని వండుకోడానికి, తినడానికి ఉపయోగిస్తున్నారు. కానీ మేమెప్పుడూ ఇలాగే లేము. మా తయారీ మట్టి దగ్గర నుండి మొదలవుతుంది. అవునండి, అక్కడ బంకమట్టి ఉంది చూడండి. మట్టి దగ్గర నుంచి పాత్రలా అయ్యే వరకు చాలా దూరం ప్రయాణించాము. రండి, మీకు కూడా ఆ ప్రయాణం చూపిస్తాము. ఎప్పుడైతే కుమ్మరి అన్న మమ్మల్ని తయారు చేయాలనుకున్నాడో ముందుగా అతను బంకమట్టిని కలిపాడు. పిల్లలు, గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని తయారు చేయడానికి మామూలు మట్టిగాని ఇసుకగాని అస్సలు పనికిరావు. కేవలం బంకమట్టి కావాలి. ఇంగ్లీష్లో దీన్ని క్లే అంటారు. దాన్ని ఉపయోగిస్తారు. కుమ్మరన్న ఇలా పిసికిన మట్టిని చక్రం పైన పెట్టి దాన్ని బాగా గుండ్రంగా తిప్పాడు. చక్రం మీద తిరుగుతున్నప్పుడే ఆ మట్టికి తన చేతులతో ఒక ఆకారం ఇచ్చాడు. అయితే మమ్మల్ని తయారు చేసే పని అప్పుడే అయిపోలేదు. చక్రంపై నుండి తీశాక మేము తడిగా, సున్నితంగా ఉన్నాం. మమ్మల్ని గట్టిగా చేయడానికి కుమ్మరి అన్న ఎండలో పెట్టాడు. ఎండలో ఎండి మేము కొంచెం గట్టిపడ్డాం. తర్వాత అతను మమ్మల్ని బట్టీలో కాల్చాడు. అప్పుడు మేము ఇంకా బలంగా తయారయ్యాం. ఇప్పుడు నాలో టీ పోయండి, లేదంటే గిన్నెలో పప్పు వేయండి. మేము విరగం కరగం. పిల్లలు, మట్టితో చేసిన పాత్రలు ఈకో ఫ్రెండ్లీగా ఉంటాయని మీకు తెలుసా? మట్టి లేదా ఆకులతో చేసిన పాత్రలు మన నాగరికతల్లో యుగయుగాల నుండి ఉపయోగిస్తున్నారు. వీటివల్ల భూమికి, ప్రకృతికి ఎలాంటి నష్టం జరగదు. సరే పిల్లలు, ఒక మాట అడగనా? మీరు ఎప్పుడైనా బంకమట్టిలో ఏదైనా చేయడానికి ప్రయత్నించారా? చక్రం లేకపోయినా కూడా మీరు మట్టితో రకరకాల ఆకారాలు తయారు చేయొచ్చు. మీ అమ్మా నాన్నని బంకమట్టి తీసుకురమ్మని అడగండి. దానిని ఈ విధంగా పొడవాటి తాడులాగా చేయండి. ఇప్పుడు ఈ తాడుని ఇలా గుండ్రంగా చుట్టండి. ఇదిగో గిన్నె తయారైంది. చాలా తేలిగ్గా ఉంది కదూ? మీరు బంకమట్టిని చపాతీలా ఒత్తుకుని ఒక గ్లాసుని కూడా తయారు చేయొచ్చు. మట్టిని ఒత్తుకుని 2 ఆకారాలుగా చేయండి. ఒకటి గుండ్రంగా, ఇంకొకటి పలకగా. ఇప్పుడు పలకగా ఉన్నదాన్ని గుండ్రంగా ఉన్నదానిపై ఇలా పెట్టండి. గ్లాసు తయారైనట్లే. ఈ పాత్రల్ని బలంగా చేయడం కోసం ఎండలో ఎండబెట్టాల్సుంటుంది. మీరింకో పని కూడా చెయ్యొచ్చు. ఏదైనా కుమ్మరి దుకాణంలో పాత్రలు లేదా ప్రమిదలు తెచ్చి వాటికి అందంగా రంగులు వేయొచ్చు. అవును పిల్లలు, దీపావళి రోజు మిణుకుమిణుకుమంటూ ఊరంతా కాంతితో నింపేసే దీపాలన్నీ బంకమట్టితో చేసినవే. మట్టి పాత్రల్ని ఈ రోజుల్లో మాత్రమే కాదు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. మనుషులకు వండుకోవడానికి, తినడానికి పాత్రలు అవసరమయ్యాయి. అన్నిటికన్నా ముందు వారు రాతితో, మట్టితో పాత్రలు తయారు చేశారు. రాతిని తవ్వి లేదా పొడి చేసి రాతి పాత్రల్ని తయారు చేసేవారు. మట్టి పాత్రలకు స్వయంగా చేతులతో ఆకారమిచ్చి తయారు చేసేవారు. వాటిని గట్టిగా చేసేందుకు కాల్చేవారు. అంతేకాదు, మట్టితో చిన్న చిన్న బొమ్మలు కూడా తయారు చేసేవారు. కుమ్మరన్న నిద్రలేచినట్టున్నాడు. ఇప్పుడు మేమిక వెళ్ళాలి. మీకీరోజు నేర్చుకున్న విషయాలు గుర్తున్నాయి కదా? ఇవాళ మేము మట్టి దగ్గర నుండి పాత్రల వరకు జరిగే మా ప్రయాణం గురించి మీకు చెప్పాం. బంకమట్టిని పిసికి కుమ్మరి దానికి చక్రం మీద ఆకారం తీసుకొస్తాడు. మళ్ళీ ఆ పాత్రల్ని ఎండలో ఎండబెడతాడు. గట్టిపరచడం కోసం బట్టీలో కాలుస్తాడు. మట్టి పాత్రలు పూర్తిగా ఈకో ఫ్రెండ్లీగా ఉంటాయి. అంతేకాదు, ఈ పాత్రల్ని శతాబ్దాల నుండి ఉపయోగిస్తున్నారు. ఇక మేం బయలుదేరాలి. బాయ్ బాయ్.